ఓయ్! ఎలా ఉన్నారు? 2 డేస్ హాలిడేస్ తర్వాత ఈరోజే పిల్లలు స్కూల్‌కి వెళ్లారండి. వాళ్ళ లంచ్ బాక్స్ కోసం వాళ్ళకి ఎంత ఇష్టమైన క్యారెట్ రైస్ చేశానండి. ఎలా అంటే ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక కాస్త పల్లీలు వేయాలి. అవి బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించాలి. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా కాస్త కరివేపాకు వేసి వేయించాలండి. అవి వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఇంకా ధనియాల పౌడర్ వేసి వేయించుకోవాలి. అవన్నీ బాగా వేగాక ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము ఇంకా కాస్త దంచిన వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలండి. వెల్లుల్లి వేయటం వల్ల ఆ ఫ్లేవర్ క్యారెట్ రైస్కి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా కారం వేసి అంతా బాగా వేగేలా కలుపుకోవాలి. తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఒక 2-5 మినిట్స్ వరకు రైస్ని కూడా బాగా వేయించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి అలా లంచ్ బాక్స్లో వేసామంటే ఏ పిల్లలైనా ఒక్క మెతుకు కూడా వదలకుండా ఖాళీ బాక్స్తో ఇంటికి వస్తారు.